రైట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ కాదంటూ ఇక్కడ అని అధికారులు తిప్పారని ఉపాధ్యాయులు ఆరోపించారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడిన తర్వాత తమ ఓటు ఇక్కడ లేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. ఇక తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఎన్నికల కేంద్రానికి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తలెత్తింది. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఆవరణలో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించడంపై వాగ్వాదం కూడా జరిగింది. కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు పోటీగా ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి బయటకు పంపించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్దకు టీడీపీ వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులను చెదరగొట్టారు. ఇరు వర్గాలను పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైసీపీ నేతల కుయుక్తులకు పాల్పడ్డారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే ప్రాంతంలో వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ప్రవర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించకూడదన్న నిబంధనతో ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా ఉద్యోగులను వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఉద్యోగులు ఫోన్ నెంబర్ ఇస్తే ఆన్లైన్ ద్వారా నగదు పంపిస్తామని ప్రలోభాలకు గురిచేశారు. వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.